రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన ఏసీబీ సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్యుమెంట్ రైటర్స్తో కుమ్మక్కై నెలవారీ మామూళ్లకు సబ్ రిజిస్ట్రార్లు తెరలేపారు. గతంలో ఏసీబీ అధికారుల వలలో చిక్కిన అధికారులపై ఏసీబీ బృందం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 120కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేపట్టింది. విశాఖలోని మధురవాడ, గాజువాకలో కొన్ని కీలకమైన విషయాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారుల దాడులతో పలుచోట్ల తమ కార్యాలయాలకు తాళాలేసి డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. లెక్కల్లో చూపని 10,000 నుంచి 75,000 రూపాయల నగదును వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖలో జగదాంబ సెంటర్, పెద్దగంట్యాడ, మధురవాడ, విజయనగరంలో భోగాపురం, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రాహీంపట్నం, పల్నాడులో నరసరావుపేట, ప్రకాశంలో ఒంగోలు, చిత్తూరులో రేణిగుంట, అలాగే కడపలో రాజంపేట, అనంతపురంలో చిలమత్తూరు, కర్నూలులో ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్స్లో ఉల్లంఘనలు, రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్లో ఉంచిన పత్రాలను అధికారులు గుర్తించారు. ఇక తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం నుంచే ఏసీబీ దాడులు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏకకాలంలో జరుగుతున్న దాడుల్లో భాగంగా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సాధారణ నిర్వహిస్తున్నట్టుగా ఏసీబీ ఏఎస్పీ విమల కుమారి తెలిపారు. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్తో పాటు కోట్లాది రూపాయల అక్రమ రిజిస్ట్రేషన్స్ జరిగినట్టుగా గుర్తించారు. తిరుపతి శ్రీనివాసపురంలో ఉన్న నిషేధిత భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగులతో పాటుగా కొంతమంది ప్రైవేటు ఉద్యోగులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉంచి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇటు ప్రకాశం జిల్లా చూస్తే ఒంగోలు రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. కార్యాలయంలోని రికార్డ్స్ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఏసీబీ అధికారులు కార్యాలయానికి వచ్చే సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నుంచి 30,000 రూపాయల నోట్ల కట్టను సిబ్బంది బయటికి విసిరేశారు. ఆ నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ అధికారులు సూచించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.